టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ. టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ అయింది. ఇది పండు మిరపకాయలతోని పెట్టిన పచ్చడి. ఇది ఈరోజు మనము చింతకాయ పచ్చడిని పెట్టుకుందాం. పండు మిరపకాయ పేస్ట్ తోని తయారు చేయ విధానాన్ని చూద్దాం. ఈరోజు నేను 1 కేజీ చింతకాయలు తెచ్చాను. చింతకాయ పచ్చడి పెడతాను. దీన్ని పండు మిరపకాయలతోని ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఉప్పు పసుపు మనం దంచినప్పుడల్లా కొన్ని చింతకాయలను ఉప్పు పసుపు వేసి ఈ విధంగా మెత్తగా ఇట్లా కొంచెం కాయలు ఉంటాయి. అవి ఈ దంచిన చింతకాయలను మొత్తము దంచిన చింతకాయలన్నిటినీ నేను ఒక గాజు పాత్రలో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా గాజు పాత్రలో పెట్టుకొని ఒక 5 రోజుల తర్వాత అయినా సరే 4 రోజులకైనా సరే తీసి నేను గింజలు తీసి పండు మిరపకాయలతోని నూరిన పండు మిరపకాయలతోని నేను పచ్చడి పెట్టుకుంటాను. చింతకాయలను దంచి పెట్టుకున్నాం కదా మనం రోట్లో. 4 రోజులు అయిన తర్వాత ఈ విధంగా మనము గింజలు తీసుకొని గుజ్జును సపరేట్ పెట్టుకోవాలి. ఇలా చేతితో ఇట్లా అనుకుంటూ గింజలను చేతితో ఇలా అనుకుంటూ గింజలను ఈ విధంగా తీయాలి. ఒక్క గింజ కూడా లేకుండా ఇలా మనము ఈ విత్తనాలను ఈ చింతకాయల నుండి గుజ్జు నుండి తీసుకోవాలి. తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. గుజ్జు సపరేట్ చేసుకోవాలి, గింజలను సపరేట్ చేయాలి. వీటిని నేను ఉప్పు నీళ్ళలో వేసి 2-3 సార్లు కడుగుతాను. ఆ పండ్లను నేను ఉప్పు, కొంచెము జీలకర్ర, ఎల్లిగడ్డలు వేసి చక్కగా కచ్చా పక్క నూరుకొని జాడీలో పెట్టుకుంటాను. 1 కేజీ మాత్రం దీంట్లో నుండి నేను పచ్చడి చేసి మీకు చూపెడతాను. ఫ్యాన్ కింద ఆరబెట్టాను. వీటిని చక్కగా తొడిమెలు తీసుకొని ముక్కలుగా కోసి పచ్చడి చేస్తాను. మిక్సీలో పండు మిరపకాయలన్నిటిని నేను మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. అండి, శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను చింతకాయ పచ్చడి పండు మిరపకాయ పేస్ట్తోని నేను ముందే దంచి పెట్టుకున్నాను. కడిగి శుభ్రం చేసి పండు మిరపకాయలన్నిటినీ 1 కేజీ పండు మిరపకాయలను దంచి పెట్టుకున్నాను. ఇది కూడా కేజీ చింతకాయలను ఒక 3 రోజులు మాగబెట్టి ఆ ఇత్తనాలు తీసిన చింతకాయ గుజ్జు అండి ఇది. ఈ కేజీ చింతకాయ గుజ్జుతో కేజీ పండు మిరపకాయ పేస్ట్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ రెండింటిని కలిపి నేను చింతకాయ పచ్చడి తయారు చేసుకుంటాను. తయారు చేసే విధానము మీకు చెప్తాను ఇప్పుడు. కేజీ చింతకాయ పచ్చడిలోకి 1/2 సేరు గల్లుప్పు తీసుకొని దంచుకున్నానండి. నేను గల్లుప్పు తీసుకున్నాను. ఇది కరెక్ట్ 1/2 సేరు ఉంటుంది గ్లాసు. ఒక 20 గ్రామ్స్ మెంతులు వేయించుకొని పొడిగొట్టుకొని వేసుకుంటాను. తర్వాత ఒక 50 గ్రామ్స్ ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. దంచి చివరిలో కలిపేస్తాను వీటిని. తర్వాత తాలింపుకు కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు. నేను ఇప్పుడు చింతకాయ పచ్చడి ఏ విధంగా చేస్తారో చూపెడతా మీకు. ఈ పండు మిరపకాయ పేస్ట్తోని ఇందులో నేను ఒక 25 గ్రామ్స్ జీలకర్రను కూడా వేసి దంచుకుంటాను. ఇప్పుడు నేను తీసుకున్న మెంతులను వేయించి పొడి కొట్టుకుంటాను.
మెంతులు చక్కగా వేగినవి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో పోసుకొని మిక్సీ పట్టుకుంటా. ఈ జీలకర్రను వేయించవలసిన అవసరం లేదు. ఇవి మనం పచ్చడి వేసేటప్పుడు దాంట్లో వేసి నూరుకోవచ్చు. పచ్చి జీలకర్ర వేసి నూరితేనే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి, చింతకాయ పచ్చడి. ఇవి మటుకు మెంతులు మటుకు ఇప్పుడు మిక్సీ కొట్టుకుంటాను. ఈ చింతకాయ గుజ్జు నుండి విత్తనాలు తీసిన ఈ చింతకాయ గుజ్జును మరొకసారి నేను మిక్సీ పట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం అది విత్తనాలు తీసిన పొట్టులాగా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివి లేకుండా పేస్ట్ లాగా నేను మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను మరొకసారి మెత్తగా. అలాగే ఈ పండు మిరపకాయల పేస్ట్ని కూడా మరొకసారి సపరేట్గా మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఈ పండు మిరపకాయ పేస్ట్ను తర్వాత చింతపండు గుజ్జును కూడా విడివిడిగా నేను మిక్సీకి పట్టుకుంటాను. చింతకాయ గుజ్జును నేను మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకున్నాను. చూడండి ఎంత పేస్ట్ లాగా చాలా మంచిగా అయింది. ఇప్పుడు నేను ఈ పండు మిరపకాయ పేస్ట్ను కూడా మరొకసారి మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు నేను రెండవసారి కూడా ఈ పండు మిరపకాయలను మళ్ళీ పేస్ట్ చేసుకుంటాను. రెండవసారి మనం తీసుకున్న జీలకర్రను, పచ్చి జీలకర్రని ఇలా పేస్ట్లో వేసుకొని, ఎండుమిర్చి పేస్ట్లో వేసుకొని పచ్చి జీలకర్రని ఈ విధంగా నూరుకోవాలి. అలా నూరుకోవడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ బాగా వస్తుంది. ఈ పండు మిరపకాయ పేస్ట్ను తర్వాత చింతకాయ గుజ్జును, పండు మిరపకాయ పేస్ట్ను మిక్సీ పట్టుకున్నాను. చింతకాయ గుజ్జును కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని కొంచెం కొంచెం కలిపి రుబ్బుకోవాలి. ఈ పండు మిరపకాయ పేస్ట్ సగము, ఇప్పుడు చింతకాయ మనం నూరిన చింతకాయ గుజ్జును ఈ విధంగా వేసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి. సమపాలలో వేసుకుంటూ ఈ రెండు కలిపి మిక్సీ చేస్తాను నేను. మిగిలిన చింతకాయ గుజ్జును తర్వాత మిగిలిన పండు మిరపకాయ పేస్ట్ను మొత్తము ఈ రెండో వాయిలో నేను చింతకాయ గుజ్జును తర్వాత పండు మిరపకాయ పేస్ట్ను వేసి రుబ్బుకుంటున్నాను. తర్వాత చివరిలో నేను ఎల్లిపాయలు తీసుకున్నాను కదా, పొట్టు తీసుకొని ఇందులో వేసి రుబ్బుకోవాలి మనం ఎల్లిపాయలను కూడా. చూడండి, చింతకాయ గుజ్జు తర్వాత పండు మిరపకాయల పేస్ట్ను నేను కలిపి రుబ్బుకున్నాను. ఎల్లిపాయలు వేసాను, అందులో పచ్చి జీలకర్ర కూడా వేసాను. చక్కగా పేస్ట్లా మంచిగా తయారైంది పచ్చడి. ఇప్పుడు నేను ఇందులో రుబ్బేటప్పుడు సగము ఉప్పు, ఈ పచ్చడి రుబ్బేటప్పుడు పావుసేరు ఉప్పును తీసుకున్నాను కదా, రుబ్బేటప్పుడు కొంచెం వేసాను. తర్వాత మిగిలినది ఇప్పుడు వేస్తున్నాను. పావుసేరు ఉప్పు తీసుకున్నాను నేను. ఉప్పు సరిపోకపోతే తర్వాత కూడా మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మెంతి పొడిని కూడా వేస్తున్నాను. పచ్చళ్ళ మెంతి పొడి తప్పనిసరి వేయాలి, రుచి కొరకు. ఆరోగ్యానికి కూడా మంచిది మెంతి పొడి. మనం ఇప్పుడు దీన్ని మొత్తం అన్నీ కలిసే విధంగా మెంతి పొడి తర్వాత ఉప్పు కలిసే విధంగా మనము చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది అవసరం ఉన్నంత వరకే మనం తీసుకొని తాలింపు పెట్టుకోవాలి.
అంతా ఒకటేసారి తాలింపు పెట్టుకోకూడదు. ఇది మనము నిల్వ పచ్చడి. ఇది చింతకాయ నిల్వ పచ్చడి. ఇది చింతకాయ పచ్చడిని ఇలా కలుపుకోవాలి. పండు మిరపకాయ పేస్ట్ తర్వాత చింతకాయ గుజ్జుతో నేను చింతకాయ పచ్చడి తయారు చేసుకున్నాను. చూడండి, చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. దీన్ని ఒక గాజు సీసాలోనైనా సరే, తర్వాత జాడీలోనైనా సరే పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని, ఈ విధంగా కొంచెం తీసుకొని మనము దీనికి తాలింపు పెట్టుకోవాలి. నేను కొంచెం పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకుంటాను. మిగిలింది నేను ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న చింతకాయ పచ్చడికి తాలింపు వేసుకుంటున్నాను. మంట తగ్గించుకోవాలి. తగ్గించుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకును వేసుకొని తాలింపు వేసుకుంటాను. ముందుగా నేను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్రని ఇలా కలుపుకోవాలి. జీలకర్ర వేడెక్కింది. జీలకర్ర వేగిన తర్వాత కొన్ని ఆవాలు తీసుకుంటున్నాను. ఆవాలు వేసుకుంటున్నాను. తాలింపు చింతకాయ పచ్చళ్ళకి నేను తాలింపు వేసాను. ఇప్పుడు తాలింపును కలుపుతాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. తాలింపు చింతకాయ పచ్చళ్ళ తాలింపును కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ చింతకాయ పచ్చడిలోకి నేను తాలింపు కూడా వేసుకున్నాను. ఈ చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము తాలింపును కలిపేసుకోవాలి. టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ. మనము ఎప్పుడైనా కానీ వేడివేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు జ్వరం వచ్చినప్పుడు కూడా, నోరు తినబుద్ధి కానప్పుడు, ఏది కూడా తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి పెట్టుకొని మనం తిన్నామనుకోండి, చాలా టేస్ట్గా ఉండి అన్నం తినాలని అనిపిస్తుంది. టేస్టీ చింతకాయ పచ్చడి తాలింపు వేసుకున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇలా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం మనము ఎక్కువగా పెట్టుకున్న ఈ పచ్చడి నుండి తీసుకొని ఈ విధంగా తాలింపు పెట్టుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ కామెంట్స్ను కూడా తెలియజేయండి. ఈ పండు మిరపకాయలతోని చింతకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుంటారు. సంవత్సరం వరకు ఇది నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పచ్చడిని ఒక గాజు సీసా ఉంది ఇంట్లో, తేనె బాటిల్ ఉంది, ఆ బాటిల్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకుంటాను. నేను ఈ పచ్చడిని కూడా ఇంకొక పెద్ద బాటిల్ ఉంది, ఆ బాటిల్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకుంటాను. చింతకాయ పచ్చడి రెడీ అయింది. ఇది పండు మిరపకాయలతోని పెట్టిన పచ్చడి. ఇది వేసుకున్న పచ్చడిని నేను ఒక గాజు సీసాలోకి పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇలా ప్రిజర్వ్ చేసుకోవాలి.